Good morning. Good morning. Good morning, sir. Yeah. Is it audible? Yes, sir. ఓకే. గ్రామాలలో భూమిని కలిగి ఉన్న భూస్వాములు అన్ని రకాలుగా ఆధిపత్యం చెలాయించేవారు. వారికి వచ్చిన ఆర్థిక సంపదతో సామాజిక హోదాను పొంది ఈ సామాజిక హోదా ఆర్థిక సంపదతో రాజ్యాధికారం పొంది మిగతా వర్గాల పట్ల లేదా మిగతా వర్గాలు చాలా డిప్రివేషన్లో ఆర్థిక సంపద లేక సామాజిక హోదా లేక రాజ్యాధికారంలో వాటా లేక ఉండాల్సిన పరిస్థితి. టు చేంజ్ దిస్ సినారియో in the first 5-year plan itself, land reforms were suggested. Okay, this is the context of the land reforms. As I told yesterday, land reforms, the meaning of land reform is nothing but government intervention to make changes in the land relations. Okay, that is the simple definition of the land reforms. భూ సంబంధాల్లో ప్రభుత్వం ప్రత్యక్షంగా భూ సంబంధాలను మార్చడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నమే ల్యాండ్ రిఫార్మ్స్. ఆ రకంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, వ్యవసాయ రంగం యొక్క నిర్మాణాన్ని మారుస్తూ వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధిని చేయడం కోసం ఈ ల్యాండ్ రిఫార్మ్స్ చేపట్టారు. Objectives yesterday I have already told you. Now you can take the screenshot. I have arranged in one form. ఒకటి, ప్రొటెక్షన్ ఆఫ్ ద టెనెంట్స్ ఫ్రమ్ ది ఎక్స్ప్లాయిటేషన్. కౌలుదారుల దోపిడీని అరికట్టి వారికి రక్షణ కల్పించడం అనేది ఒక లక్ష్యం. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఉన్న అడ్డంకులను తొలగించడం, భూమిని దున్నేవాడికి రక్షణ కల్పించడం, సెక్యూరిటీ టు ద ల్యాండ్ కిల్లర్. అండ్ సమాజంలో ప్రజలందరికీ సమాన అవకాశాలను, సమాన హోదాను ఇవ్వడం, అష్యూరెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది రూరల్ పాపులేషన్. బలహీన వర్గాలకు కొంత భూ యాజమాన్యాన్ని అందించడం, వ్యవసాయ రంగ అభివృద్ధికి అడ్డంకులను తొలగించి వ్యవసాయ రంగాన్ని ప్రగతి పదంలో నడపడం కోసం లేదా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ప్రభుత్వానికి భూమి దున్నేవారికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్పడం. That is establishment of direct relations between the government and the real cultivators. And next is rational use of scarce land resources. ల్యాండ్ ఎప్పుడు కూడా పరిమితమే. ల్యాండ్ యొక్క పరిమితిని లేదా ల్యాండ్ యొక్క విస్తీర్ణాన్ని పెంచలేము, తగ్గించలేము. భూగోళం పరిమితం. ఈ స్కేర్స్గా ఉన్న ల్యాండ్స్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. రీసెంట్లీగా ముగిసిన 11వ పంచవర్ష ప్రణాళిక, 12వ పంచవర్ష ప్రణాళిక ముగిసరికి ముందు 11వ పంచవర్ష ప్రణాళిక అమలు జరిగింది. అప్పుడు కూడా గ్రామీణ పేదలకి భూమిని పంపిణీ చేయడం అనేది కూడా ప్రత్యేక లక్ష్యంగా పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కూడా ల్యాండ్ రిఫార్మ్స్ తేవడానికి గల ఉద్దేశాలు లేదా లక్ష్యాలు. కాంపోనెంట్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఏమున్నాయి ల్యాండ్ రిఫార్మ్స్? ఒకటి, అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్, అంటే ప్రభుత్వానికి రైతులకు మధ్యనున్న మధ్యవర్తులను తొలగించడం. నెంబర్ 2, టెనెన్సీ రిఫార్మ్స్, కౌలు సంస్కరణలు.
కౌలుదారులకు సంబంధించిన లేదా కౌలు విధానానికి సంబంధించిన సంస్కరణ, మార్పు. సేలింగ్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్, వ్యక్తుల దగ్గర ఉన్న భూ పరిమితి పైన, భూ విస్తీర్ణం పైన పరిమితి విధించు. దీస్ ఆర్ ద 3 ఐటమ్స్. ఈ 3 కనిపించాలి. ల్యాండ్ రిఫార్మ్స్ గురించి మీకు ప్రశ్న రాగానే ల్యాండ్ రిఫార్మ్లోని ప్రధాన అంశాలు అని ఈ 3 అయితే కనిపించాలి. ఆ నిర్వచనము, ఆ అబ్జెక్టివ్స్ ఒకవేళ జ్ఞాపకం లేకున్నా ఈ 3 మాత్రం కనిపించాలి. మధ్యవర్తుల తొలగింపు, కౌలు సంస్కరణలు, భూమిపై గరిష్ట పరిమితి విధించడం, భూ యాజమాన్యంపై గరిష్ట పరిమితి విధించడం. ఈ 3 అంశాలు మీకు ప్రధానంగా ఉండాలి. వినబడుతుందా? ఆర్ యూ ఫాలోయింగ్? yes sir. సార్ వినబడుతుంది కదా? yes sir. ఏమా? వినిపిస్తుంది సార్. గుడ్. సో అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్. Number 1 is abolition of intermediates. As I told yesterday, there was a system called Jamindari system or Jagirdari system in Telangana area, Mahalwari system in Punjab, Haryana area, and Raitwari systems. In Raitwari systems only there is direct relationship between the farmer and the government. But in Jamindari system, in Jagirdari system, there is a middle person who collects the tax from the farmers and pays to the government. This middle person is given free hand by the government. So the fixed amount is to be given to the government. He has to collect the taxes from the land revenue from the farmers. So this middle person used to exploit the farmers. That's why there was a necessity to remove these middle persons, Jamindars, Jagirdars, and Mahalwars. Okay, that's why the central government directed the states to bring the laws to remove these middlemen. And of course, all the states made the laws to remove these middlemen in India. So by the end of the first 5-year plan, all the middlemen were gone. This is the successful implementation. Of course, this is the only successful implementation in the land reforms. Others were partially successful or nil successful. So second one is tenancy reforms, కౌలుదారి సంస్కరణ. ఈ కౌలుదారి సంస్కరణలలో 3 అంశాలు ఉంటాయి. ఒకటి రెగ్యులేషన్ ఆఫ్ రెంట్, రెండవది సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, మూడవది ఓనర్షిప్ రైట్స్ టు టెనెంట్స్. సో రెగ్యులేషన్ ఆఫ్ రెంట్ అంటే కౌలు పరిమితిపై ఆంక్షలు లేదా కౌలు పరిమితి నిర్ణయం. రెండవది సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, కౌలుదారునికి రక్షణ కల్పించడం. మూడవది కౌలుదారుడు అంటే భూమిని దున్నే ఆ వ్యక్తికి భూమిపైన యాజమాన్యాన్ని కల్పించడం. ఈ 3 అంశాలు కౌలు సంస్కరణలో ఉంటాయి. ఈ రెగ్యులేషన్ ఆఫ్ రెంట్కి సంబంధించి చాలా దోపిడీ ఉండేది. దాదాపు 50%, కొన్నిసార్లు 60% భూ యజమానికి కౌలుదారులు చెల్లించాల్సి వచ్చేది. అందువల్ల చాలా ఫిక్స్డ్ ఇచ్చేశారు. ఫిక్స్ ఏం చేశారంటే ఎయిదర్ 1/4 or 1/5, అంటే 100 సంచుల ధాన్యం పండితే మ్యాక్సిమంగా అయితే 20 సంచులు లేదంటే 25 సంచులు మాత్రమే భూ యజమానికి ఇచ్చే విధంగా చట్టాన్ని చేయమని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు డైరెక్షన్ ఇచ్చింది. ఓకే, అంటే భూమిలో ఒక 100 క్వింటాల ధాన్యం పండితే అంతకుముందు 50 క్వింటాలు 60 క్వింటాలు భూ యజమానికి ఇవ్వాల్సి వచ్చేది. అలా కాదు, 25 క్వింటాలు లేదా 20 క్వింటాలు, మ్యాక్సిమం 25 క్వింటాలు ఉండే విధంగా 25 క్వింటాలు మాత్రమే ఇచ్చే విధంగా చట్టాలను చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రెండవది సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అంటే ల్యాండ్ లార్డ్ తనకి ఇష్టం వచ్చినప్పుడు టెనెంట్స్ని వెళ్ళగొట్టేవాడు. దే యూజ్ టు ఎవిక్ట్ ది టెనెంట్స్ వెన్ ఎవర్ ద ల్యాండ్ లార్డ్ లైక్స్.
ఆ సిస్టాన్ని కొంచెం మార్చారు. ఇష్టం ఉన్నట్టుగా ల్యాండ్ లార్డు టెనెంట్ను మార్చడానికి వీల్లేదు. కేవలం ల్యాండ్ లార్డు తన భూమిని తానే సొంతంగా దున్నుకుంటాను అన్నప్పుడు మాత్రమే టెనెంట్ను మార్చాలి, నెంబర్ 1. నెంబర్ 2, అప్పుడు తీసుకుంటున్నప్పుడు కూడా కొంత భాగాన్ని అయినా టెనెంట్స్కు కల్టివేషన్ కోసం ఇవ్వాలి కొన్ని రోజుల పాటు. అలాంటి కండిషన్స్ను ఇలాంటి గైడెన్స్ ఇస్తూ స్టేట్ గవర్నమెంట్స్ చర్యలు తీసుకోమని చెప్పారు. ఇక ఓనర్షిప్ రైట్స్ టు టెనెంట్స్, కౌలుదారులకే భూ యజమాన్యాన్ని ఇచ్చేయాలి. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్ చేసింది. అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో ఇవన్నీ చేశారు, కాంగ్రెస్ గవర్నమెంట్. అండ్ స్టేట్లో ఉన్న గవర్నమెంట్స్ ఇవన్నీ కౌలు సంస్కరణలు పర్ఫెక్ట్గా అమలుపరిచిన రాష్ట్రం కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్న వెస్ట్ బెంగాల్లో చేశారు. ఆ తర్వాత కొంతవరకు కమ్యూనిస్ట్ అధికారంలో ఉన్న కేరళలో చేశారు. కొంతవరకు త్రిపుర రాష్ట్రంలో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది, అక్కడ చేశారు. కొంతవరకు కాశ్మీర్లో కూడా ఇవి ఇంప్లిమెంట్ అయినాయి, ఈ కౌలు సంస్కరణ. కానీ మిగతా స్టేట్స్లో ఎక్కడ కూడా ఈ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగలేదు. ఇప్పటికీ కూడా గ్రామాలలో కౌలు అనేసరికి 50% భూయజమానికి ఇస్తారు. కనుక కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వము జాబితాలో వ్యవసాయ రంగం లేదు. అందుకే ఇప్పుడు పంజాబ్ రైతులు, హర్యానా రైతులు లేదా దేశవ్యాప్త రైతులు మన కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలను వ్యతిరేకిస్తుంది. అందుకే అది రాష్ట్రాల పరిధిలోని అంశం, దాన్ని లాక్కొని కేంద్రం చేసింది. అది కార్పొరేట్లకు, మోదీ కార్పొరేట్ల బానిస కనుక ఆ కార్పొరేట్లకు మేలు చేయడం కోసం ఆ చట్టాలు చేశారు. రైతులు, ఫార్మర్స్ అంటే ఆయనకు నచ్చదు అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి కూడా వ్యవసాయ రంగం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పరిధిలోని అంశం, రాజ్యాంగం విభజన చేసింది. కానీ దాన్ని పట్టించుకోకుండా కేంద్రం రాష్ట్రాల అధికారాలని అధిగమిస్తూ చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఆదాయాన్ని కోల్పోవడంతో పాటు రైతులకు కొన్ని కష్టాలు ఉన్నాయి, అందులో కొన్ని కాదు బాగా కష్టాలు ఉన్నాయని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అండ్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే రాష్ట్ర జాబితాలోని అంశం మీరు పబ్లిక్ యాడ్లో, పొలిటికల్ సైన్స్లో చూస్తారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇవన్నీ కూడా చేయమని కేంద్రం చెప్పినప్పటికీ కొన్ని రాష్ట్రాలు చేశాయి, కొన్ని రాష్ట్రాలు చేయలేదు. ఇక నెక్స్ట్ సేలింగ్స్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్. అంటే భూ గరిష్ట పరిమితి, ఒక వ్యక్తికి ఉండాల్సిన భూమిపైన గరిష్ట పరిమితి విధించడం. కేంద్రము గైడ్లైన్స్ ఏమిచ్చిందంటే 18 ఎకరాల నుండి 54 ఎకరాలు, ఆ భూమిని బట్టి, రకరకాల భూములను బట్టి, ఒకవేళ అది మంచి తడి పంట అలాంటిది అనుకున్నప్పుడు 18 ఎకరాలకే గరిష్టం చేయొచ్చు. లేదా మామూలు భూమి అది అనుకున్నప్పుడు 54 ఎకరాలకే గరిష్టం. అంటే 54 ఎకరాల కంటే ఒక వ్యక్తికి ఎక్కువగా భూమి ఉండడానికి సిద్ధం ఉండకూడదు, అది ఎలాంటి భూమి అయినా కాదు. దట్ వాజ్ ద డైరెక్షన్ గివెన్ బై ది central government. Of course, if state wants, they can fix the maximum limit as 18 acres also. And even 18 ఎకరాలను కూడా గరిష్ట పరిమితికి విధించవచ్చు. ఈ గరిష్ట పరిమితికి యూనిట్ ఏంటి? కుటుంబం అంటే ఏంటి? 5 మెంబర్స్, 5 భార్య భర్తలు, 3 పిల్లలు. ఈ కుటుంబం మొత్తానికి ఇంత భూమి కంటే ఎక్కువగా ఉండకూడదు. ఒక వ్యక్తికి కాదు, ఇది ఒక కుటుంబం యూనిట్. ఓకే, కొన్ని ఇందులో అనేకమైన సర్దుబాట్లు ఇచ్చారు. ఒకవేళ అవి తోటలు అయితే ఈ పరిమితి వధించదని, లేదా ఒక ఇండస్ట్రీ కింద ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఇండస్ట్రీ కింద ఉన్న షుగర్ కింద పండించే భూములు అయితే పరిమితి ఉండదని, అట్లా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. అది వేరే విషయం. ఆ ఎగ్జామ్షన్సే దీనికి శాపంగా మారినాయి. వీటిని కూడా పెద్దగా రాష్ట్రాలు, నేను ఇంతకుముందు చెప్పిన రాష్ట్రాలు తప్ప మిగతా ఇవి అమలు పరిచారు. అదర్ రిఫార్మ్స్లో, ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించి అదర్ రిఫార్మ్స్లో కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. అంటే ఒక భారతదేశంలో పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న హోల్డింగ్స్ ఉన్నాయి. చిన్న హోల్డింగ్స్ అంటే ఒక వ్యక్తికి ఎకరం ఉంటుంది, అర్ధ ఎకరం ఉంటుంది, ఒక చోట ఎకరం ఉంటుంది, ఇంకో చోట ఇంకో అర్ధ ఎకరం ఉంటుంది. వీటిలో టెక్నాలజీని యూజ్ చేయడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. అలా కాకుండా
ఒక వ్యక్తికి 4 చోట్ల అర్ధెకరం 2 ఎకరాలు ఉంటే 4 చోట్ల అర్ధెకరం ఉంటే 2 ఎకరాలు అవుతాయి. ఆ 2 ఎకరాలను ఒక చోట ఇచ్చేయాలి. దాన్ని కన్సాలిడేషన్ అన్నారు. ఈ కన్సాలిడేషన్ చేయడం వల్ల వ్యవసాయ ఉత్పాదకతను పెంచొచ్చు అనుకున్నారు. ఆ డైరెక్షన్ చేశారు. కానీ కొంతవరకు పెద్ద మొత్తంలో అయితే పంజాబ్ హర్యానాలో జరిగింది, మహారాష్ట్రలో కొంతవరకు జరిగింది. మిగతా స్టేట్స్ పెద్దగా ల్యాండ్ హోల్డింగ్స్ పైన దృష్టి పెట్టలేదు, చేయలేదు. కోఆపరేటివ్ ఫార్మింగ్, ఒకవేళ ఈ అర్ధెకరాలు వాటన్నింటినీ సమీకరించి ఒక చోట ఇవ్వడము సాధ్యం కానప్పుడు కోఆపరేటివ్ ఫార్మింగ్ అన్న ఎంకరేజ్ చేయాలనుకున్నారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి అర్ధెకరం ఇక్కడ ఉంటుంది, ఇంకో చోట ఇంకో ఎకరం ఉంటుంది, మధ్యలో ఇంకెవరికో ఉంటుంది. అలా కాకుండా వాళ్ళందరూ కలిసి ఆ మొత్తం భూమిని కోఆపరేటివ్ అందరూ కలిసి ఫార్మింగ్ చేసినప్పుడు పెద్ద ఎత్తున విస్తీర్ణాన్ని కొంతమంది కలిసి చేస్తుంటారు. వాళ్ళందరూ చేయడం ద్వారా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఉమ్మడిగా చేస్తారు, ఉమ్మడిగా పెట్టుబడి పెడతారు, ఉమ్మడిగా పంటను కోస్తారు, ఉమ్మడిగా పంటను అమ్ముతారు. అట్లా ఆ పంట అమ్మేటప్పుడు బార్గెనింగ్ పవర్ ఉంటుంది, పంటకు అవసరమైన ఉత్పాదకాలను తెచ్చుకునేటప్పుడు కొంత కంఫర్ట్ ఉంటుంది. ఇవన్నింటి దృష్ట్యా కోఆపరేటివ్ ఫార్మింగ్ని రికమెండ్ చేశారు. కోఆపరేటివ్ ఫార్మింగ్ అంటే అందరూ కలిసి ఫార్మింగ్ చేసుకోవాలి, ఇన్పుట్స్ అందరు కలిసి తెచ్చుకుంటారు, అందరు కలిసి ఫార్మింగ్ చేస్తారు. ఇది కూడా పెద్దగా ఏం సక్సెస్ కాలేదు, కొన్ని చోట ప్రయత్నాలు జరిగినాయి కానీ పెద్దగా ఏం సక్సెస్ కాలేదు. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. సో వాట్ ఆర్ ద క్రిటికల్ అప్రైజల్ అంటే మనం భారతదేశంలో జరిగిన ల్యాండ్ రిఫార్మ్స్ను మనం ఒకవేళ క్రిటికల్గా చూసినప్పుడు ఈ అంశాలు మనకు కనిపిస్తాయి. లూప్ హోల్స్ ఇన్ ద యాక్ట్స్, చట్టాలలోనే అనేక రకమైన లూప్ హోల్స్ ఉన్నాయి. ఇంతకుముందే చెప్పినట్టు గరిష్ట పరిమితి విధించాలంటాడు, మళ్ళీ ఇగో ఈ మామిడి తోటలు ఇలాంటివి ఎగ్జంప్షన్ అంటాడు. కౌలుదారునికి యజమాన్య హక్కులు కల్పించాలి అంటాడు, కౌలుదారు నుంచి సొంత సాగు కోసం యజమాని తీసుకోవచ్చు అంటాడు. అట్లా రకరకాల లూప్ హోల్స్ చట్టాలలోనే ఉన్నాయి. చట్టాలలో ఎందుకు లూప్ హోల్స్ ఉన్నాయి అంటే ఈ చట్టాలు చేసింది ల్యాండ్ రిఫార్మ్స్ చేయమని చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ల్యాండ్ లార్డ్సే. ఏ ల్యాండ్లెస్ పూరు చట్టం చేసే ప్రాసెస్లో లేడు. ఎమ్మెల్యేగా ఎంపీస్గా ఎవరు ఏ ల్యాండ్లెస్ పూర్ ఎంపిక అయ్యారు స్పెషల్ 1950s, 60s ఇప్పుడు కూడా లేరు. ఇప్పుడు కూడా మెజారిటీ ఎమ్మెల్యేస్లో ఎంపీస్లో మెజారిటీ అంతా కూడా పెద్ద ఎత్తున క్రోర్పతి వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, అక్రమ బిజినెస్లు ఉన్నాయి, అక్రమ దందాలు ఉన్నాయి. వీళ్ళు చేసే చట్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి. మీదికేమో బయటకు చెప్పేదేమో ప్రజలకు అనుకూలంగా చెప్తారు, చేసేదంతా కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకు లేదా వాళ్ళకు మద్దతు తెలిపేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నాడు మోడీ, ఏంది వ్యవసాయదారుల సంక్షేమం కోసమే అంటున్నాడు. అది మీదికి చెప్పే మాట, లోపటున్న మాట అంతా కూడా పెద్ద పెద్ద ఆదాని అంబానీలకు మేలు చేసే విధంగా చట్టాలు చేశారు. ఏదైనా కానీ ఇప్పుడు డిమానిటైజేషన్ ద్వారా అది ఏదో కరప్షన్ నిలువరించడం కోసం చేసినామని చెప్పారు. కష్టాలంతా కామన్ ప్రజలు పడ్డారు. కానీ ఆ పేరిట డబ్బునంతటికి బ్యాంకులకు ఇచ్చి ఆ బ్యాంకుల నుంచి ఈ పెద్ద పెద్ద కార్పొరేట్స్కి ఇచ్చి వాళ్ళు ఆ డబ్బును ఎన్పిఏ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అని ఉంటాయి. ఆ అసెట్స్ టు డిపాజిట్ రేషియో వాళ్ళ విషయం వచ్చినప్పుడు చాలా తక్కువైపోతుందని చెప్పి అట్లా ఉంటే ఒకవేళ వాళ్ళకి లోన్స్ ఇవ్వలేమని చెప్పి ఆ ప్రజల డబ్బునంతా లాగడం కోసం ఆ డిమానిటైజేషన్ చేశారు. ఆ బ్యాంకులకు చేరిన తర్వాత ఏమైంది, ఆ డబ్బంతా మళ్ళొక్కసారి లోన్లు తీసుకోవడానికి కార్పొరేట్స్కు ఉపయోగపడ్డది. వాళ్ళు తీసుకొని బయట దేశాలకు పారిపోవడానికి ఉపయోగపడ్డది. ఇక్కడ ప్రజలు కష్టాలకు కంఫర్ట్ అంతా కూడా కార్పొరేట్స్. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ లూప్ హోల్స్ ఎందుకు ఉంటాయి అంటే చేసేవాడు ప్రయోజకుడు, అంటే ఆ చట్టం ద్వారా ప్రయోజనం ఎవరైతే పొందుతారో వాళ్ళు చట్టం చేస్తే వేరే తీరు. కానీ ఇక్కడ చట్టాలు చేసిందంతా కూడా ల్యాండ్ లార్డ్స్ నష్టపోతారు. ఈ చట్టాల వల్ల నష్టపోతారు, ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల నష్టపోతారు. కనుక నష్టపోయేవాడు తన నష్టాన్ని చేసుకునే విధంగా చట్టం ఎట్లా చేస్తాడు, ఏదో లూప్ హోల్స్ పెడతాడు. అదే జరిగింది. ఎవరి భూమి కూడా పోలేదు. ఎంతసేపు కుక్క పేరిట, నక్క పేరిట, లేదా తోటల పేరిట, ఇండస్ట్రియల్ కింద ఉన్న భూముల పేరిట అలాగే ఉండిపోయింది. సో లూప్ హోల్స్ ఇన్ ద యాక్ట్స్ అనేది ప్రధానం. ఇప్పుడు ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ అంటే అమలుపరచాలనే రాజకీయ ఇచ్చ ఉండాలి. మీరు చదువుతుంటారు తెలుగులో రాజకీయ ఇచ్చ అంటారు. ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్, రాజకీయ ఇచ్చ. రాజ్యానికి ఇచ్చ ఉండాలి, దీన్ని చేయాలి అని ఇచ్చ ఉండాలి. ఇప్పుడు దేశాన్ని రక్షించడానికి సైన్యం పెడతాం,
అది పకడ్బందీగా పెడతాం. ఊర్లో ఒక చోటికి పొలిటికల్ లీడర్ పోతుంటే అతన్ని రక్షించాలని పెద్ద ఎత్తున పోలీసులు ఉంటారు. అదంతా ఇచ్చా ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ పొలిటికల్ ఇచ్చ ఏం కావాలి? ల్యాండ్ రిఫార్మ్స్ అమలు పరచాలి. కౌలుదారులకు యజమాన్యపు హక్కులు ఇవ్వాలి. భూమిని పేదలకు పంచాలి. భూమిపైన గరిష్ట పరిమితి విధించాలి. ఇవన్నీ భూస్వాములకు నష్టం కలిగిస్తాయి. భూస్వాములే ఎమ్మెల్యేలు, ఎంపీలు. వాళ్ళకి ఎట్లుంటుంది పొలిటికల్ విచ్చ? దట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎట్ ఆల్. ఊహించలేము మనం దాన్ని. కనుక వీళ్ళు ఒకవేళ ఎమ్మెల్యేలు, ఎంపీగా మారితే, అంటే ల్యాండ్ భూమి లేని కూలీలు, పేదలు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మారితే వాళ్ళకు రాజకీయ ఇచ్చ ఉంటుంది ఈ భూ సంస్కరణలు అమలు పరచాలి. కనుక ఈ భూ సంస్కరణల చరిత్ర అంతా ఇండియాలో ఒక బక్వాస్, టైం వేస్ట్ చరిత్ర. ఆ పొలిటికల్ విల్ లేదు దానికి. ఇప్పుడు ఇందిరాగాంధీకి తన రాజకీయ అధికారం నేపథ్యంలో ప్రజలు నన్ను మెచ్చుకోవాలనే నేపథ్యంలో అవి వాటిని అమలుపరచాలని అనుకుని ఉంటారు. కొంత ఈ భూస్వాముల యొక్క ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని అనుకుంటారు. కానీ ఒక్క ఆమెకు ఉన్నంత మాత్రాన మిగతా వాళ్ళకు ఉండాల్సిన అవసరం లేదు. అది లేదు కనుకనే అలా జరిగింది. ప్యాసివ్ నేచర్ ఆఫ్ ది బెనిఫిషరీస్. ఇక బెనిఫిషరీస్ ఎవరు? భూమి లేని కూలీలు, పేదలు, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళు బెనిఫిషరీస్ ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల. వాళ్లకు చైతన్యం ఉందా? అసలు ఇలాంటి చట్టాలు ఉన్నాయన్న విషయం ఉన్న వాళ్ళకి తెలుసా? చదువుకున్నారా? మెజారిటీ పీపుల్ ఆర్ నాట్ అవేర్, ఎస్పెషల్ ఇన్ ద 60s and 70s. ఫ్రమ్ ది BCS STs వెరీ లెస్ లిటరసీ. లిటరసీ ఉండడం ఒక ఎత్తు అయితే ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ. ఇంకా వాళ్ళకి చైతన్యమే లేదు. చైతన్యం లేకపోవడం వల్ల దీనివల్ల బెనిఫిట్ అవుతుంది, ఈ చట్టం వచ్చింది, దీనివల్ల బెనిఫిట్ తీసుకోవాలి, నేను కౌలుదారుని కనుక యజమాన్య హక్కు పొందాలి, లేదా నేను పేదరిని కనుక నాకు భూమి రావాలి, ఇవన్నీ వాళ్ళకు ఈ హక్కులు ఉన్న విషయమే వాళ్ళకి తెలియదు. వాళ్ళు పట్టించుకోలే కూడా, వాటిని అమలు పరచాలని పోరాడలేదు కూడా. ఆ చైతన్యం లేదు వాళ్ళు. ఇక బ్యూరోక్రసీ, ఇదంతా అమలు పరచాల్సింది ఎవరు? ప్రభుత్వ అధికారులు. 60s, 70s ప్రభుత్వ అధికారులంతా ఈ బ్రాహ్మణులు లేదా ఇతర అప్పర్ క్యాస్ట్. వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? వాళ్ళ చేతుల్లోనే భూములు. వాళ్ళు చేస్తారా? వాళ్ళు అమలు పరుస్తారా? అమలు పరచలేదు. బ్యూరోక్రసీ కూడా రాజ్యానికి అనుకూలంగా ఉంటుంది. లీగల్ హర్డిల్స్, చట్టాలు ఎప్పుడైతే లోపాలు ఉంటాయో ఆ లోపాల ఆధారంగా కోర్టులకు పోతారు. కోర్టులకు పోయేసరికి కోర్టులో కేసులు ఇరుక్కుంటాయి. కోర్టులో కేసులు ఉన్నాయనే పేరిట అది జరగదు, ఇంప్లిమెంట్ కాదు, పోదు. నాన్ అవైలబుల్ ల్యాండ్ రికార్డ్స్ కూడా సరిగ్గా లేవు. మన కేసీఆర్ చాలానే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి మొత్తం మీద ల్యాండ్స్ రికార్డ్స్ చేయాలి. దేశవ్యాప్తంగా ల్యాండ్ రికార్డ్స్ సరిగ్గా లేవు. డిస్ప్యూట్స్ అంతా ఏమంటారు, బడత ఉన్నదే బరిలాగా నడుస్తుంటుంది. ల్యాండ్ రికార్డ్స్ అంతా కూడా రికార్డులో ఒకటి ఉంటుంది, ఆక్యుపైడ్ ఒకడు ఉంటాడు, అది ఇంకో ఎవరి పేరున ఉంటుంది, ఎవరికో అమ్ముతారు, ఎన్నో అమ్మకాలు జరుగుతాయి, సేల్స్ జరుగుతాయి, ఒకటే భూమి. ఇదంతా ల్యాండ్ రికార్డ్స్ కూడా ఇప్పటికి కూడా సరిగ్గా లేదు. డిజిటలైజ్ చేసే ప్రయత్నం కొంత చేస్తున్నారు ఆ ధరణి ద్వారా, కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతారని చూడాల్సింది. యాజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్, ఇది స్టేట్ సబ్జెక్ట్గా ఉంది. సెంటర్కు ఇచ్చ ఒకవేళ ఉన్నా స్టేట్లో ఆ ఇచ్చ లేకపోతే అది అమలు కాలేదు. సెంటర్ ఇచ్చ ఒకవేళ బలహీనంగా ఉన్నా స్టేట్స్కు బలంగా ఉంటే కూడా అమలు సరిగ్గా కాదు. సెంటర్ ఇచ్చ కొంతవరకు ఆ సెంటర్ ఇచ్చ నెరవేర్చే ప్రయత్నం స్టేట్స్ కొన్ని చేసినాయి అంతే. వెస్ట్ బెంగాల్ అందువల్లనే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ కొంత అమలు పరచడం వల్ల దాదాపు 25 సంవత్సరాల పాటు కంటిన్యూగా కమ్యూనిస్టులు ఆ ప్రాంతాన్ని పాలించగలిగారు, వెస్ట్ బెంగాల్ను పాలించగలిగారు. కేరళలో కూడా ఇప్పటికీ కమ్యూనిస్టు డామినేట్ ఉండడానికి ఈ కౌలు సంస్కరణలు ప్రత్యేకించి ల్యాండ్ రిఫార్మ్స్లో వచ్చిన కౌలు సంస్కరణ ప్రధాన కారణం. అయితే ఏమైంది, 90s వచ్చిన కార్పొరేట్ సెక్టార్, ఐటీ సెక్టార్ వల్ల ఈ కమ్యూనిస్టులు ఉంటే మమ్మల్ని ఎంటర్ కానివ్వరని చెప్పి వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోల్చారు. మమతా బెనర్జీ వచ్చింది. ఈ మమతా బెనర్జీని కూడా కొంతవరకు ఇంకా అడ్డుకుంటుందని చెప్పి ఆమెను తీసి డైరెక్ట్గా కార్పొరేట్ సెంటర్ కోసం ఇప్పుడు బీజేపీ ఏంటి జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. డిలే ఇన్ ఫాలో అప్ యాక్షన్, అంటే చట్టం విధానాలు రూపొందించాలి కానీ దాన్ని అమలుపరిచే యాక్షన్ కోసం పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. ఇవన్నీ కూడా వాస్తవానికి భారతదేశంలో ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి భూమిని అందరిని ద్రాక్షగా ఉన్న చాలామంది పేదలకి భూమిని కొంత ఇచ్చి, భూమిని దున్నేవాడికి రక్షణ కల్పించి, గ్రామాలలో ఒక అందరికీ సామాజిక సమానమైన అవకాశాలని, హోదాన్ని ఇచ్చి, అట్లా రాజకీయపరమైన మార్పులకు మరియు ఆర్థికపరమైన మార్పులకు శ్రీకారం చుట్టాలనుకున్నారు. ఉద్దేశం మంచిదైనప్పటికీ ఇవి సరిగ్గా అమలుపరచకపోవడం అనేది ఈ దేశ ప్రజల ప్రత్యేకించి పేద ప్రజల మరియు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క దౌర్భాగ్యంగా చెప్పుకోవచ్చు.
వాళ్ళు ఒకవేళ పవర్లోకి వస్తే తప్ప ఈ స్థితి మారదు. ఇవన్నీ మనకు కనిపించే పైకి చెప్పే మాటలన్నీ మాటలు, అంతర్గతంగా జరిగేదంతా వేరుంటుంది. ఎవరికైతే అవసరమో వాళ్ళ అధికారంలోకి వచ్చి మాత్రమే వాటిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ ల్యాండ్ రిఫార్మ్స్. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క అబ్జెక్టివ్స్ ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్లో ఉన్న అంశాలు ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్ మీద క్రిటిసిజం ఏంటి. మీకు ఒకవేళ లాంగ్ క్వశ్చన్ వస్తే ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. నా బుక్లో కూడా భూ సంస్కరణలు ఉన్నాయో లేవో నా బుక్లో. ఇంకొక తెలంగాణ ఎకానమీ బుక్లో ఉంటాయి, కానీ దీంట్లో కష్టమే లేకపోవచ్చు కనుక వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. అయితే నేను ఇచ్చే బుక్ దీంట్లో చాలా బాగుంది. మొన్న రాసిన ఇంటర్మీడియట్ కోసం రాసిన, నా సొంత బుక్లో కాదు ఇంటర్ బుక్ కోసం రాసిన బుక్లో చాలా బాగున్నాయి. ఇదంతా కూడా నేనే రాశాను. వ్యవసాయ రంగం మొత్తం చాప్టర్ నేనే రాశాను దాంట్లో. కనుక యూ కెన్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ దట్. ఆ బుక్ని తీసుకోండి, నా దగ్గర ఉంది. ఇంగ్లీష్ బుక్ ఉంది, తెలుగు బుక్ ఉంది. నేను ఇవాళ వస్తున్న కాలేజీ, మరి ఇవాళ టైం దొరుకుతుందో లేదో, వస్తే ఇవాళ ఇస్తాను, లేదంటే రేపు పోతున్నా లేదో కాలేజీకి, మళ్ళీ మండే టైం ఉంటుంది కదా, వెనస్డే మోస్ట్ ప్రాబబ్లీ యూ కెన్ కలెక్ట్ ఇట్. అదర్వైజ్ యూ కెన్ కాల్ మీ ఆర్ మీట్ మీ సమ్వేర్, యూ కెన్ టేక్ ఇట్. ఓకే, ఎనీ డౌట్స్? సార్ ఫోర్త్ సెమిస్టర్ ది ఏమైనా తెలుసా సార్? ఏంది ఫోర్త్ సెమ్ది? మాది సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి. వినస్తలేదు ఏమా? ఫోర్త్ సెమిస్టర్ ది సార్. ఏంది ఫోర్త్ సెమిస్టర్ ది? అబౌట్ ఎగ్జామ్స్ సార్. ఎగ్జామ్సా? ఎగ్జామ్స్ షెడ్యూల్ వస్తుందిలే, ఎగ్జామ్ షెడ్యూల్ వస్తుంది. ఇప్పటివరకు అయితే ఏం తెలియదు, ఎవరికేం తెలియదు. మరి ఫిఫ్త్ సెమిస్టర్ 19 నుంచి ఉంటుందా సార్? అయితే జనవరి 19 నోటిఫికేషన్ వచ్చింది కదా. ఏముండదు. ఏ 19th? ఈ 19th జనవరి 19th అని ఉంది సార్. జనవరి 19th ఒకవేళ ఉన్న చాలా సింపుల్గా ఉంటుందిలే. కానీ ఈ ఫోర్త్ సెమ్ కాకుండా ఫిఫ్త్ సెమ్ పెడతారని నేను అనుకోవట్లే. అట్లా అన్సైంటిఫిక్గా చేయరు. ముందైతే ఫోర్త్ సెమ్ కంప్లీట్ చేసి, అది ఏదో ఫార్మల్గా ఇచ్చిన అల్మనాక్, అది బహుశా ఇట్ విల్ బి చేంజ్. నేను అనుకుంటే ఏంటంటే ఫోర్త్ సెమ్ ముందు చేసిన తర్వాతనే ఫిఫ్త్ సెమ్ చేస్తారు. ఫోర్త్ సెమ్ టైం టేబుల్ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఏం నడుస్తున్నాయంటే, ఇప్పుడు 2 రకాల ఎగ్జామ్స్కి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ ఒకటేమో ఇయర్ వైజ్ రాసిన వల్ల బ్యాక్లాగ్, రెండవది ఈ 6th సెమ్లో మొన్న రాసిన వాళ్ళు ఇంకెవరైనా దాంట్లో తప్పిపోతే వాళ్ళకు ఒక ఇమ్మీడియట్ ఎగ్జామ్, దాన్ని ఏమంటారు కదా, ఇన్స్టాంట్ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తున్నాం. ఇది కాగానే మీ మీద దృష్టి పెడతాం, సెకండ్ సెమ్ ఫోర్త్ సెమ్ మీద దృష్టి పెడతాం. మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ జనవరిలో ఉంటే ఆ ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ ఈ ఎగ్జామ్స్ ఉంటాయని అయితే నేను ఐ డోంట్ ఎక్స్పెక్ట్. ఓకేనా? ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ టాపిక్, ల్యాండ్ రిఫార్మ్స్? Conclusion. Student, noted Nobel Prize winner Professor A.K. Sen says economic reforms must have been preceded by implementation of land reforms, providing basic education and basic health. If it was the case, fruits of the economic reforms would have been more inclusive one, which is absent in reforms impacts. Economic reforms start చేశారు 1991లో, కానీ రిఫార్మ్స్ కంటే ముందు ఒకవేళ ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసి ఉంది, అందరికీ ఎడ్యుకేషన్, అందరికీ హెల్త్ ఇచ్చి ఉంటే ఎకనామిక్ రిఫార్మ్స్ యొక్క రిజల్ట్స్ వేరుగా ఉండేవి అనేది ఏకే సేన్ యొక్క వ్యాఖ్య. అంటే వేరుగా అంటే ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల ధనికులు మరింత ధనికులు అయినరు, కానీ పేదలు ధనికులు కాలేక. కారణం ఏంటంటే ఈ ఎకనామిక్ రిఫార్మ్స్కి ముందే ల్యాండ్ రిఫార్మ్స్, ఎడ్యుకేషను, హెల్త్, ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ అయ్యి ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీ పెరిగి ఉంటే అది జరిగేది. అలా కాకపోవడం వల్ల ఎకనామిక్ రిఫార్మ్స్ యొక్క ఫలితాలు కొద్దిమందికే వచ్చినాయి, ఫలాలు కొద్దిమందికి మాత్రమే అందినాయి, మిగతా మెజారిటీ ప్రజానికి అందలేదు అనేది ఎకనామిక్స్ యొక్క అభిప్రాయం లేదా విశ్లేషణ. ఓకే, షల్ ఐ ఎండ్? ఎవరున్నారు మీటింగ్లో? హేమ, శ్రీనాథ్, ఉపేందర్, ఉషా, వంశీ. మిగతా వాళ్ళు ఏమైంది? ఈ టాపిక్స్ అర్థం కూడా కావాల్సి అవుతే ఏడవనుకున్నారు వీళ్ళంతా మిగతా వాళ్ళు. సరే, క్లాసులు వినకపోతే కష్టమవుతుంది. కష్టం అంటే అటెండెన్స్ దగ్గర కూడా ఆపుతాం. నేను ఇవన్నీ రికార్డ్ చేసి పెడుతున్నాను. ఓకే, సో షల్ ఐ ఎండ్ ద క్లాస్? Is there any doubt? Upinder, Hema?
No doubt. No doubt, sir. నో డౌట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్స్టాండ్. చూద్దాం రేపు అడుగుతా. ఓకే బాయ్, స్టాప్ హియర్.